లూకా సువార్త 7వ అధ్యాయము 2వ వచనం. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ చదవబడినటువంటి వచన భాగములో కపెర్నహూము అనేటువంటి ప్రదేశానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. అతని యొక్క పేరు అక్కడ ప్రస్తావించబడలేదు, కానీ అక్కడ ఒక శతాధిపతి అని రాయబడింది. అనంటే 100 మందికి నాయకుడు, 100 మందికి అధిపతి, అనేక మంది సైనికులకు ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆఫీసర్గా, నాయకునిగా ఉన్నాడు. ఆయన కింద చాలామంది పనివారు ఉన్నారు. ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడిని పొమ్మంటే పోతాడు. ఆయన ఏది చెప్తే అది చేసేటువంటి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి ఆయన. అయితే ఈ శతాధిపతికి ఉన్నటువంటి దాసులలో తనకు ఇష్టడైన ప్రియుడైనటువంటి దాసుడు బలహీనుడై అనారోగ్యము పాలై చావ సిద్ధముగా ఉన్నాడు అని రాయబడింది. ప్రియమైనటువంటి మిత్రులారా, ఆ సమయంలో ఇతడు శతాధిపతి గనుక అనేక మంది వైద్యులను ఆశ్రయించాడు, అనేక రకాలైనటువంటి మందులను వాడించాడు, అనేకమైన ప్రయత్నాలు చేసిన ఫలితము శూన్యమవుట వలన ప్రియమైనటువంటి స్నేహితులారా అతడు చనిపోతాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక అతడు బ్రతకడానికి అవకాశం లేదని అందరికీ అర్థమైపోయింది. ఆ క్షణములో అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. ఆయన యేసును గూర్చి విని, 3వ వచనంలో రాయబడింది, శతాధిపతి యేసును గూర్చి విని. గమనించాలని కోరుతున్నాము. అక్కడ అద్భుతమైనటువంటి చిన్న మాట అయినా మనకు అవసరమైన మాట అక్కడ కనబడుతుంది. శతాధిపతి అధికారము, ఆస్తి అన్నీ ఉన్న ఘనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తన దాసుడిని తీసుకొని రావాలని, తన దాసుడు కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ప్రార్థన చేస్తే బ్రతుకుతాడని ఆ విశ్వాసము, ఆ నమ్మకము శతాధిపతికి ఎలా కలిగింది అనంటే అక్కడ రాయబడింది, ప్రియులారా, యేసును గూర్చి విన్నాడు అని. ఈరోజు యేసును గూర్చి శతాధిపతి విన్నాడు అనంటే యేసును గూర్చి శతాధిపతికి ఎవరు చెప్పారు? యేసును గురించి ఏమి చెప్పారు? యేసుక్రీస్తు వారిని ఏ విధంగా పరిచయం చేశారు శతాధిపతికి అన్న ఈరోజు మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చి మేలులు పొందినవారు, స్వస్థత పొందినవారు, అద్భుతాలు చూసినవారు, ఆశ్చర్య కార్యాలను అనుభవించినవారు, దేవుని వలన ఉపకారము పొందినవారు వెళ్ళి వారు చెప్పుట వలన ఈనాడు సువార్త ప్రకటించమంటే, ఈరోజు దేవుని గురించి తెలియచేయమని చెప్తే, ఈరోజు నీవు రక్షించబడ్డావు, సంతోషం. నీ ద్వారా మరికొంతమంది రక్షించబడాలని ఈరోజు నీవు ప్రయాసపడి దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలని ఈరోజు దేవుడు మాట్లాడుతుంటే చాలామంది అనుకుంటున్నారు నేను సువార్త చెప్పాలనుకుంటున్నాను, కానీ నాకు చదువు లేదే, నేను ట్రైనింగ్ అవ్వలేదే, నాకు ఆ బైబిల్ చదవడం రాదే. ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ విధంగా మనము ఆలోచన చేస్తూ సువార్త చేయలేకపోతున్నాను అని మనం అనుకుంటున్నాం. ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తున్నాడు, యేసుని గురించి చెప్పడం అంటే బైబిల్ ట్రైనింగ్ అవనక్కర్లేదండి, అధ్యాయాలు చదవాల్సిన అవసరత లేదండి. ఈ సందర్భంగా ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటి అనంటే, నీ జీవితంలో ప్రభు ఏం చేశాడో అది ఇతరులకు చెప్పడమే. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఏ కార్యాలైతే జరిగినాయో, ఎలాంటి అద్భుతాలైతే నువ్వు అనుభవించావో,
ఎలాంటి ఆశ్చర్య కార్యాలైతే నువ్వు అనుభవించావో అవి ఇతరులకు చెప్పడమే ఈరోజు సువార్త. శతాధిపతి యేసు దగ్గరికి రావడానికి గల కారణం, శతాధిపతిలో విశ్వాసం కలగడం గల కారణం ఏంటి అని అంటే, మేలులు పొందిన వారు శతాధిపతికి చెప్పారు. బాగుపడిన వారు శతాధిపతికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిచయం చేశారు. ఈరోజు వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఈరోజు నీ కుటుంబంలో మరణపు అంచుల వరకు వెళ్ళినటువంటి నీ కుటుంబ సభ్యులను వాక్యం వింటున్న నిన్ను దేవుడు బ్రతికించుకున్నాడు. డాక్టర్ల లాభం లేదని చెప్పినప్పుడు, నీ మీదే నీకు నమ్మకాలు లేనప్పుడు, నమ్మకాన్ని సమస్తాన్ని కోల్పోయినప్పుడు జీవం గల దేవుడు కనికరించి నీ ప్రాణాన్ని నిలబెట్టాడు. ఈరోజు నీ భార్య జీవితంలో, నీ పిల్లల విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ యొక్క తోబుట్టువుల విషయంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నీ ఉద్యోగ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. నీ వ్యాపార విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. పరీక్షల్లో విజయాన్ని సాధించే విషయంలో గొప్ప కార్యం చేశాడు. నీకు వివాహం అవ్వక చాలా సంవత్సరాలు వయసు పెరిగిపోతూ ఉంటే దేవుడు కార్యం చేశాడు. వివాహమైన చాలా సంవత్సరాలు సంతానము లేకుండా కుమిలిపోతూ ఉన్నప్పుడు దేవుడి జీవితంలో కార్యం చేశాడు. కోర్టు కేసుల విషయాల్లో కార్యం చేశాడు. నీ శత్రువులందరూ నీ మీద దాడి చేసే పరిస్థితిలో కార్యం చేసి అద్భుతం చేసి ఈరోజు నిన్ను నిలబెడితే, ఈరోజు ఈ కార్యాలన్నీ ఒక్క చోట కూడా చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతూ ఉన్నావు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. సమయం లేదంటూ బిజీ అంటూ జీవితాన్ని గడుపుతున్నావు. దేవుడు ఈరోజు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీ జీవితంలో జరిగిన మేలులను ఈరోజు చెప్పడమే సువార్త. ఈరోజు అనేక మందికి వినిపించాల్సిన అవసరత ఉంది. దేవుడు నీ మీద ఒక తప్పు మోపుతూ ఉన్నాడు, నీ మీద ఒక భారాన్ని మోపుతూ ఉన్నాడు. నీ జీవితంలో నేను ఎన్ని కార్యాలు చేశానో అవి చెప్పాల్సిన అవసరత ఉంది. ఈరోజు అలాంటి మాటలు వినుట వలన శతాధిపతికి విశ్వాసం కలిగింది. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది దేవుని గూర్చిన మాట అయి ఉండాలి. ఈరోజు లోకంలో చాలా మాటలు మాట్లాడుతున్నావు. ఎవరైనా ఎదురైతే సమయం మర్చిపోయి నిమిషాలు గంటలు మాట్లాడుతున్నావు. ఫోన్లో నిమిషాలు గంటలు మాట్లాడుతున్నావు. ఆ మాటల వల్ల ప్రయోజనం లేదు. కానీ నిన్ను బ్రతికించి నిలబెట్టిన దేవుడి కార్యాలు ఫోన్లోనైనా నేరుగానైనా నువ్వు చెప్పడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు చెప్పాల్సిన బాధ్యత ఉందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. లేదా దేవుడిని దుఃఖపెడుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు చెప్పే వ్యక్తివైతే, దేవుని గురించిన సాక్ష్యం ఇచ్చే వ్యక్తివైతే, నువ్వు మరికొంతమందిని రక్షించే బలమైనటువంటి వ్యక్తిగా ఉండి దేవుని కొరకు పనిచేసే సాధనంగా ఉంటావు.